ప్రేమ ధర సందడిగా ఉండే నగరంలో నితీష్ అనే స్వయంగా కోట్లధిపతి ఒక విలాసవంతమైన భవనం ఉంది. నితీష్ తన వ్యాపార చతురత మరియు సంపదకు ప్రసిద్ధి చెందాడు. కాని తరచుగా ఏదో కొరత మరియు కోల్పోయిన వ్యక్తిగా కనిపించాడు. డబ్బు ప్రతి సమస్యను పరిష్కరిస్తుందని నమ్మి విజయాన్ని వెంబడిస్తూ తన జీవితాన్ని గడిపాడు. కాని ఏదో తెలియని వివరించలేని ఒంటరితననిను అనుభవించాడు. ఒక రోజు సాయంత్రం పాత వస్తువులను సర్దుతున్న సమయంలో నితీష్ తన చనిపోయిన తల్లికి చెందిన చిరిగిన నోట్బుక్ను చూశాడు. లోపల సాధారణమైన చిన్న చిన్న ఆనందాలతో నిండిన చేతి రాత ఉన్నాయి. దానిలో మొదటిగా ఇలా రాసి ఉన్నది: నితీష్ ఈ రోజు పార్కులో నవ్వాడు. అతనికి ఇష్టమైన మిఠాయి కొన్నాడు. అతను నన్ను గట్టిగా కౌగిలించుకుని ఐ లవ్ యూ అమ్మా అని చెప్పాడు. అది చదవగానే నితీష్ కళ్లలో నీళ్లు తిరిగాయి. కౌగిలింతలో మరియు మిఠాయి ముక్కలో ఉన్న ఆనందాన్ని పొందే ఒక పిల్లవాడి నుండి తను ఎంత దూరమయ్యాడో అతనికి అర్థమైనది. ఆ క్షణాల వెచ్చదనం కోసం అతని హృదయం బాధించింది. కాని డబ్బు విజయానికి అంతిమ కొలత కాదు అని జీవితం అతనికి నేర్పింది. అనుకోకుండా ఒకరోజు నితీష్ మియా అనే అమ్మాయిని కలిశాడు. అతను జీవితంలోని శక్తివంతమైన భావోద్వేగ సన్నివేశాలను కనిపించింది. ఆమె ఒక చిన్న అపార్ట్మెంట్లో నివసించింది మరియు చాలా కష్టసాధ్యంగా ఉంది. అయినప్పటికీ ఆమె కళ్ళు సంతృప్తితో మెరుస్తున్నాయి. ఆసక్తితో నితీష్ ఆమె పెయింటింగ్లలో ఒకదాన్ని కొనుగోలు చేసి దాని వెనుక ఉన్న ప్రేరణ గురించి అడిగాడు. ఇది సజీవ మార్కెట్ దృశ్యాన్ని చూపిస్తూ మియా నవ్వింది. అక్కడికి నేను మా నాన్న వెళ్లేవాళ్లం. మాకు డబ్బు ఎక్కువ లేదు, కాని మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఆ క్షణాలు అమూల్యమైనవి. నితీష్ అర్థం చేసుకోలేకపోయాడు. అయితే నీకు ఇంకా డబ్బు ఎక్కువ ఉండకూడదనుకుంటున్నావా? డబ్బు జీవితాన్ని సులభతరం చేయగలదు. మియా ఆలోచనాత్మకంగా తల వంచుకుంది. కావచ్చు, కాని అతని చేయి నా చేతిని పట్టుకున్నప్పుడు అతని నవ్వులో ఉన్న ఆ అనుభూతిని డబ్బు కొనగలదా? ఆమె మాటలు నితీష్ని వెంటాడాయి. అతని బిలియన్లు ఉన్నప్పటికీ అతను తన తల్లి ఆలింగనం యొక్క ఆనందాన్ని లేదా మానసికనుభూతిని, ఆ క్షణం యొక్క ప్రశాంతతను తిరిగి కొనుగోలు చేయలేకపోయాడు. తన సంపద తన చుట్టూ ఒక కోటను నిర్మించింది. అది తనను ప్రపంచానికి బయట ఉంచిందని, తాను లోపల చిక్కుకున్నానని అతను గ్రహించాడు. మార్చాలని నిర్ణయించుకున్న నితీష్ చిన్నగా ప్రారంభించాడు. అతను మియాను డిన్నర్కి ఆహ్వానించాడు మరియు తన ప్రపంచాన్ని తనతో పంచుకోమని కోరాడు. వారు కలిసి ఆర్ట్ గ్యాలరీలు, స్థానిక కేఫ్లు మరియు మియా స్వచ్ఛందంగా పనిచేసే కమ్యూనిటీ సెంటర్లను సందర్శించారు. నితీష్ మొదటిసారిగా బంధాల యొక్క గొప్పతనాన్ని, ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చే ఆనందం చూశాడు. ఒకరోజు నితీష్ తన తల్లి, తండ్రి గౌరవార్థం కమ్యూనిటీ ఆర్ట్ సెంటర్ను నిర్మించడానికి తన సంపదను ఉపయోగించాడు. ఆ సెంటర్లో పిల్లలు అందంగా నవ్వడం, చిత్రాలు చిత్రించడాన్ని అతను చూశాడు. వారి ఆనందం అతనికి ఒకప్పుడు తను అనుభవించిన ప్రేమను గుర్తుచేస్తుంది. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆర్థర్ యొక్క అదృష్టం వేరే విధంగా పెరిగింది. అతను పెంపకంలో సహాయం చేసిన సంఘంలో మియా మరియు కుటుంబంతో ప్రేమను కనుగొన్నాడు. నవ్వుతో ప్రతిధ్వనిస్తూ జ్ఞాపకాలను పంచుకున్నందున భవనం ఖాళీగా అనిపించలేదు. ఆర్థర్ తనకు తెలియని విషయాలను తెలుసుకున్నాడు. డబ్బు సుఖాలను మాత్రమే కొనుగోలు చేయగలదు, కాని ప్రేమ, అనుబంధంలను మరియు పంచుకున్న అనుభవాలు మాత్రమే జీవితానికి నిజమైన విలువను ఇస్తాయి. కాని డబ్బు కాదు.